అయితే ఇప్పుడు మీరు 3వ తారీఖు నాడు వెములవాడ కంపల్సరీ వెములవాడ లోపల ఉన్న దర్గాని కూల్చే వరకు ఎంతమంది అడ్డుకుంటారో రాజకీయ పరంగా కానీ ఇంకా పలుకుబడి ఎవరైతే ఉంటారో ఇంకా ముస్లింలు గాని ఇంకా క్రిస్టియన్లు గాని ఎవరు అడ్డుకున్నా కూడా దీన్ని ఆపే ప్రసక్తే లేదు. అది తీసేయాల్సిందంటే తీసేయాల్సిందే. మేం పోయి ఏదో మసీదులో కొట్లాడతలేము, మా గుడిలో మేము కొట్లాడుతున్నాం. మా గుడి లోపల ఆ దరిద్రం ఎందుకు అనేదే నా ప్రశ్న. అదే ఇప్పుడు వేములవాడలో ఉంది కదా దర్గా, అది ఎందుకు వచ్చింది మీకు పర్టికులర్ తెలుసా? వేములవాడలో దర్గా ఉంది, అది పర్టికులర్ ఎందుకు వచ్చిందన్నది మీకు తెలుసా? ఒకడు చనిపోయిన దాని గురించి నేను మాట్లాడను. ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఒక గోరి కడతారు, ఆ గోరి లోపల ఉండాల్సిన అవసరం ఏంది? పవిత్ర పుణ్యక్షేత్రము ఎలా అయితే మనం కాశీ అనుకుంటామో, శ్రీకాళహస్తి రాజరాజేశ్వరాన్ని మనం తెలంగాణలో అలా అనుకుంటాం. ఆ దరిద్రం మనకు అవసరమా? అదే ఇంతమంది హిందువులు ఉన్నారు కదా, ఎవ్వరు పోరాడలేదు. తండ్రి నువ్వు అన్నది మంచిగుంది, ఇంతమంది హిందువులు ఉన్నారుగా ఎందుకు ప్రశ్నిస్తలేరంటే, నీకు నీ తల్లి తండ్రి నీ ఉద్యోగం నీకు భార్య పిల్లలు ఇవన్నీ ఉన్నాయి పట్టింపులు, నాకేమీ లేదు, నాకు సర్వస్వం నా దైవం. అదే ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది ఒకటేసారి అనుకుంటే కాదా?